రాజంపేటలో వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ పిలుపుతో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజంపేటకు చేరుకోవడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇదే సమయంలో నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యేకు పోలీసులకు మధ్య తీవ్రంగా వాగ్వాదం చోటు చేసుకుంది. దాదాపు 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు కొనసాగాయి. ఈరోజు ఆఖరిగా పెద్ద నిరసన ర్యాలీ మొదలుపెట్టే పోలీసులు అడ్డుకోవడం ఇది చాలా దుర్భాగ్యమైన చర్య. పోలీసులతో ఈ ప్రభుత్వం ఉద్యమాలు ఆపాలని చూస్తుంది, ఎప్పుడు కూడా ఆపలేదు. ఈ నిరసన దీక్షలను కావచ్చు, ఈ ఉద్యమాలు ఇంకా కూడా కొనసాగుతుంది, ఇంకా కూడా ఎక్కువ ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఈ నిరసన దీక్షను ఆపడం, ర్యాలీని ఆపడం చాలా దుర్భాగ్యమైన చర్య. తప్పకుండా ఈ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలా, ఇది సిబిఐ అంటుంది. రాజంపేటలో వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ పిలుపుతో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజంపేటకు చేరుకోవడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. చెప్పండి అభిషేక్. శోభా, ఈ రోజు ఏదైతే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నిరసన ర్యాలీలో భాగంగా కడప జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా రాజంపేటకు సంబంధించి రాజంపేట స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపు మేరకు భారీ ఎత్తున ఏదైతే వైసీపీ శ్రేణులు ఉన్నాయో రాజంపేట పట్టణానికి ఉదయమే చేరుకోవడంతో ఈ కోలాహలం అనేది అక్కడ రాజంపేటలో స్పష్టంగా మొదలైంది. దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు కూడా భారీ ఎత్తున ఈ ర్యాలీలకు అనుమతి లేదంటూ అడ్డుకోవడానికి ఎక్కడికెక్కడ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు నోటీసులు అందించడం నిన్నటి నుంచే చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ నిరసన ర్యాలీని సక్సెస్ చేయాలి అన్న ఒక సంకల్పంతో వైసీపీ నాయకులు భారీ ఎత్తున రాజంపేట పట్టణానికి చేరుకోవడం, అక్కడ ఉదయమే ఏదైతే ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టే ప్రక్రియలో భాగంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని, అదేవిధంగా వచ్చిన భారీ ఎత్తున చేరుకున్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అడ్డగించడం, ఏదైతే ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో రోడ్డు పైన ఎక్కడే బైఠాయించి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రోడ్డు పైన నాయకులు, కార్యకర్తలతో బైఠాయించి అక్కడ నిరసన వ్యక్తం చేయడంతో ఆ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవాలి. పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా ఏదైతే ఈ అదుపులోకి వచ్చేందుకు తీవ్రంగా డిఎస్సీ అదేవిధంగా రాష్ట్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోంది. తక్షణమే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ చేస్తూ అక్కడే స్లోగన్లు కూడా ఇవ్వడంతో ఆ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని మనం చెప్పుకోవాలి. తర్వాత రైట్ థ్యాంక్ యూ అభిషేక్.